హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈరోజైతే నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న టిప్ లాగా చెప్దాం అనుకుంటున్నాను అండి. బ్లౌజు అలా కుట్టుకుంటాం కదా, దానికి జాయింట్స్ ఎలా పడితే కొత్తగా కుట్టుకునే వాళ్ళకి ఐడియా ఉండదు. అరే రే క్లాత్ చాలలేదు అనుకుంటారు. అందుకని వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను అండి. చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. అలాగే కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, అది ఏందో చెప్తాను. అలాగే కొత్తగా నేర్చుకుంటున్నారు వాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉంటాయండి. మనం కుట్టగలుగుతామా లేదా, మనం నేర్చుకోగలుగుతామా లేదా అని చాలా డౌట్లే ఉంటాయి. అలాంటి వాళ్ళకి నేను చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ అవి ఫాలో అయ్యే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీకు షేర్ అట్లా చేస్తే ఇంకా రీచ్ అనేది బాగా వస్తుందండి. మీ సపోర్ట్ అనేది నా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ఏంటి ఆ టిప్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ దాకా చివరి దాకా చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది మన బ్లౌజ్కి ఇచ్చారు కదా, బ్లౌజ్కి ఇలాగా వర్క్ వచ్చేసింది అనుకోండి. హ్యాండ్స్ కట్ చేస్తాం మనము. హ్యాండ్స్ ఈ లెంత్ అనేది హ్యాండ్ కొలతలో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది ఎలాగ మనం చేసుకోవాలి, ఇది ఫుల్ హ్యాండ్స్కి ఇచ్చారండి. వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ అంత ఇష్టపడరు, అందుకని హాఫే మనం కట్ చేసుకున్నాము. ముందుగా అయితే ఇలాగా అంత ఫెవికల్ వేసేసి అతికిచ్చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు కూడా అండి చాలా జాగ్రత్తగా, అంటే స్టోన్స్ ఉంటాయి, అంతా జాగ్రత్తగా కుట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇలాగా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసేసుకొని మనం ఇలా అందించుకున్నప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇటు ఇటు చూసారు కదండి, గ్యాప్ వచ్చింది. మనం వాళ్ళు ఇచ్చిన క్లాత్ ఇదే, అమ్మ క్లాత్ జాలేదు, ఎట్టు కుట్టాలి ఏంటి అని టెన్షన్ అనేది ఉంటుంది. అంటే నేను కూడా టైలరింగ్ నేర్చుకున్నాను, ఫస్ట్లో ఎవరికైనా ఉంటుందండి అది. అలాగా మాకు అప్పుడు ఇంత అవకాశం లేదు, మైండ్ పోయేది ఆలోచించి. ఇప్పుడు యూట్యూబ్ అట్లాగ వచ్చేసి ప్రతి ఒక్క విషయం, ఏ చిన్న విషయం కూడా తెలియకుండా అనేది లేదు. ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నాము. డౌట్ రాగానే ఫోన్ తీసుకుంటున్నాం, చూసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం అండి. ఇదండి, ఇలా గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ని ఇలాగా మనం ఫస్టే అతికించుకునేటప్పుడు క్లాత్ని సగం సగంకి కట్ చేసేసుకోవాలి. అంటే చూడండి, ఇంకొక హ్యాండ్ ఉంది కదా, ఇంకొక హ్యాండు, ఇది సగం పార్టు, అది సగం పార్టు ముందుగా కట్ చేసేసుకున్నామండి. కట్ చేసేసుకుంటే మనకి క్లారిటీగా అనేది వచ్చేస్తుంది. మనకి ఎంత క్లాత్ పడుతుంది అనేది కూడా క్లారిటీగా వచ్చేస్తుంది. అందులో మనం ముందుగా ఫేకల్తో అతికించుకుంటున్నాం కదా, ఇంకా బాగా వస్తుందండి. చూసారు కదా, హ్యాండ్స్కి రెండు పక్కల రెండు హ్యాండ్స్కి ఇలాగా మనకి జాయింట్ అనేది పడుతుంది. ఇప్పుడు మనకి రెండు క్లాత్లు చాలకపోతే జాయింట్ చేసేది అది వేరే విధానంగా ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మన కింద లైనింగ్ మనకి సరిపోయింది, పై క్లాత్ మాత్రమే చాలలేదు. దానికి మనం ఎలా జాయింట్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఈ స్టోన్స్ ఉంటాయి కదా, ఈ స్టోన్స్ మనం కుట్టు వేసే దగ్గరల్లా తీసేసేయండి. ఇవి లేదంటే సూదులు ఇరిగిపోతాయి. అవి కానీ ఉన్నాయనుకో, పొరపాటున ఒకటి ఉన్నా కానీ ఇలాగా అన్నీ తీసేస్తే సూది అంటూ మనకి బాగా సేఫ్టీగా ఉంటుంది. ఇలా అన్నీ తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కోసారి అయితే కొన్ని పెరకలాక గోర్లు పోతాయండి. అసలు స్టోన్స్ ఉండే అవి అయితే చాలా కష్టంగా ఉంటాయి. చిన్న చిన్న స్టోన్స్ ఉన్నా కానీ జిగ్జాక్ మిషన్లో పెట్టినప్పుడు
అవి కూడా చిన్న చిన్న స్టోన్స్కి కూడా సూది తిరిగిపోతుందండి. ఇవి ఇంత పెద్దవి కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదండి అన్నీ పీకేసుకున్నాం కదా, పీకేసేసుకొని మనం దీనికి ఎలా జాయిన్ చేసుకుందామో చూద్దాము. ఇదండి ఒక క్లాత్ తీసుకున్నాం కదా, క్లాత్ చూసుకోవాలి. కట్ చేయాల్సిన అవసరమే లేదు, మామూలుగా కూడా పెట్టేసుకోవచ్చండి. ఇదండి ఒక క్లాత్ తీసేసుకొని ఇలా పెట్టేసుకొని దీని మీద ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. వేసేసుకుంటే మనకి ఆ జాయింట్ అనేది బాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాము. మీరు చేసే ఒక లైక్ వల్ల మనకి ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా మాకు అనేది వస్తుందండి. తెలియని వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ కానీ మిషన్ కానీ అంతా మనం చేద్దాము. అలాగే దాన్ని సౌండ్ కోసం అనేది సౌండ్ అనేది వస్తుందని, ఎక్కువగా వీడియోకి డిస్టర్బెన్స్ అవుతుందని నేను తొక్కి కొడుతున్నాను అండి, కరెంట్ ప్లగ్ తీసేసి. చూసారు కదా, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ అంటే మీకు కుట్టిన దాని దగ్గర చూపిస్తాను. ఇక్కడ క్లాత్ పెట్టేసేసి ఒక లైన్ వేసేసుకున్నాము. ఇదండి ఇలాగా. దీన్ని వచ్చేసి ఇలా తిరగదిప్పించేసుకుంటే మనకి జాయింట్ అనేది నీట్గా వస్తుందండి. దీని మీద కూడా మళ్ళీ లైన్స్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఒక లైన్ వేసేసుకొని దీన్ని తిరగదిప్పించేసేసి మామూలుగా మన లైనింగ్ పీస్ ఎంతవరకు ఉందో అంతవరకు జాయిన్ చేసేసుకోవడమేను. చూసారు కదా, ఇలా జాయింట్ చేసేసుకున్నాము. కొన్ని చిన్న చిన్న విషయాలకి బాగా డిస్టర్బ్ అవుతుంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. నేను అలాగే అండి. అసలు ఫస్ట్లో నాకు అసలు వస్తుందా రాదా అన్న డౌట్ కూడా నాకు ఉండింది. అవన్నీ నేను కుట్టగలుగుతానా లేదా అని. ఇప్పుడు అందరూ మా ఊళ్ళో కూడా అందరూ నేను బాగా కుడతానని కాంప్లిమెంట్ ఇస్తారు. అందరూ వస్తారు కూడా, ఎక్కువ కస్టమర్స్. చూసారా, మనకి ఇటుపక్క ఏం ఖర్చు కనిపించదు, పైన మనం కుట్టేసుకున్నాం కదా, పైన ఖర్చు కనిపించదు. రెండు లోపలికి వెళ్ళిపోతాయి. మనకి ఒక లైన్ మాత్రమే మనకి పైకి కనిపిస్తుంది. చూడండి, ఇంకా మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వీడియోస్. ఇంకో సైడ్ కూడా కుట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదండి ఇలా తిప్పేసుకొని దీని మీద ఇంకో లైను ఇది నీట్గా కట్ చేసేసుకుందాము. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చేసేయచ్చు.
ఫస్ట్ అయితే కొత్తగా మనం నేర్చుకునే వాళ్ళకైతే టెన్షన్ అనేది ఉంటుందండి కంపల్సరీ. ఎలా కుట్టాలి ఏంటి అని టెన్షన్ అనేది ఉంటుంది. అలాగే ఏం లేకుండా సింపుల్గా మనం హ్యాండ్ ఎంత నీట్గా కుట్టేసుకున్నాం చూసారు కదా. అలాగే ఇలాగా వేరే క్లాత్ వేసారు కదా అక్క అని అనుకుంటే ఇది మనకి సగం ఖర్చుకు పోతుంది. ఏదో లాస్ట్లో సంఖ భాగంలో కొద్దిగానే పీసే కనిపిస్తుంది మనకి. ఈ క్లాత్ కూడా వేసుకోవచ్చండి, కానీ ఎక్కువ లావు వచ్చేస్తుంది, అప్పుడు కుట్టు గలీజ్గా కనిపిస్తుంది. మనం ఇలాగా జాయింట్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది. అది ఎలా ఖర్చుకి వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాండ్ అయితే ఇలాగా నీట్గా చేసుకున్నాం కదా. చూసారు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంకా మన వీడియోస్ మరెన్నో రావడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే అండి, మన హ్యాండ్ పూర్తయిపోయింది కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నీట్గా నేర్చుకొని కుట్టుకోండి. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.